హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. మహాస్ వరల్డ్‌లో స్పెషల్‌గా శ్రావణ మాసం స్పెషల్ అని అమ్మవారి సారీస్, అమ్మవారి కలశానికి సారీస్ ఎలా కట్టుకోవాలి, అలాగే వివిధ రకాలుగా ఎలా డెకరేట్ చేసుకోవాలనేది వీడియోస్ చాలా పెడుతున్నానండి. ఈ వీడియోలో అయితే అమ్మవారికి కలశానికి సారీ ఎలా డ్రేప్ చేయాలనేది నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈరోజు చూపించబోయే వీడియో అయితే ఇదేనండి. చూడండి, అమ్మవారి కలశాన్ని నుంచొని పెట్టి ఎలా అయితే మనం సారీ డ్రేప్ చేస్తే అమ్మవారే నుంచున్నట్టు ఎలా ఉంటుందో ఆ విధానాన్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. మీరు ఇప్పుడు చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడే చూసుకున్నారంటే మీకు ఒక ఐడియా వచ్చేసిద్ది, ఓకే ఇలా కట్టుకోవచ్చు అనేది. అందుకే నేను స్టార్టింగ్లో కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను, మీకు ఒక ఐడియా వస్తుంది కదండి, అందుకని. సో ఇప్పుడు చూసారు కదా, ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా వస్తుందండి మనకి. ఇక్కడ నేను పట్టు చీర కొంచెం వెయిట్లెస్గా ఉన్నది తీసుకున్నానండి. వెయిట్లెస్గా 2 అంచులు సేమ్ సైజు ఉండేది తీసుకున్నాను. 2 అంచులు సేమ్ సైజు ఉండే అంటే అంచు అంటే అది కింద బార్డర్ ఉంది కదండి, ఆ బార్డర్ సేమ్ సైజ్ ఎందుకు తీసుకున్నానో నేను మళ్ళీ చెప్తానండి. ఇప్పుడు చూడండి, శారీ స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ 3 మీటర్స్, మనకి 5 మీటర్స్ శారీ ఉంటే 3 మీటర్స్ వరకు ఇలా కుచ్చులు పెట్టుకోవాలండి. కుచ్చులు కూడా అన్నీ నేను పెట్టినవన్నీ కూడా, ఆ ప్లీట్స్ అన్నీ కూడా ఒకసారి సెట్ చేసుకొని ఇక్కడ ఒక క్లిప్ పెడుతున్నాను. అప్పుడు మనకి ఆ ప్లీట్స్ అనేవి కదలకుండా చక్కగా ఉంటాయి. సో అప్పుడు కింద అడ్జస్ట్ చేసుకున్నా కూడా మనకి ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇలాగే పైనుంచి కిందకి సెట్ చేసుకుంటా ఆ ప్లీట్స్ అన్నీ కూడా ఈవెన్గా ఉండేటట్టు చూసుకోండి. చూసి వాటికి కూడా అక్కడ ఒక క్లిప్ పెట్టండి. అలాగే కింద కూడా ఒక క్లిప్ పెట్టండి. అంటే మనం స్ట్రైట్గా క్లిప్స్ పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు చూడండి ఇలాగా. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది 2 అంచులు పైన కింద అంచు సేమ్ సైజ్ ఎందుకు కావాలన్నానంటే ఇందుకేనండి. మళ్ళీ డీటెయిల్డ్గా చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి పావిటి కొంగు అండి. పావిటి కొంగు తీసుకున్నాను. శారీ అంతా పెట్టుకున్నాం కదా, ఇటు ఎడ్జ్లో పావిటి కొంగు తీసుకొని ఆ అంచు ఏదైతే కిందకి మనము శారీ కట్టినప్పుడు కిందకి అంచు ఉంటుందో ఆ అంచు ఫోల్డ్ చేసినప్పుడు ఇలా పైకి రావాలండి. చూడండి, అలా పైకి వచ్చేటట్టు ప్లీట్స్ పెట్టుకోండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తా. చూడండి, ఇలా పైకి రావాలన్నమాట అంచు. అలా వచ్చేటట్టు మీరు మడత పెట్టుకొని దీనికి కూడా ఒక క్లిప్ పెట్టుకొని ఈ ప్లీట్స్ అన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇది మనకి పైన పార్ట్ వస్తుంది కదండి, కుర్చీ నీట్గా ఉండి నీట్గా క్లిప్ పెట్టుకున్నామంటే మనము కలశానికి డెకరేట్ చేసుకునేటప్పుడు, శారీ డ్రేప్ చేసేటప్పుడు చాలా ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఇలా క్లిప్స్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఒక్క నిమిషం టైం మనకి పట్టినా కూడా అక్కడ తొందరగా అయిపోతుంది. సో ఫైనల్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత కలశానికి నేను ఒక ఊలు ఒక ముక్క తీసుకొని దానికి స్కేల్ అండి, మనం రూలర్ అంటారు కదా, దానికి కడుతున్నాను. చూసారు కదా, ఇలా ఇక్కడ ఇలా అలా లాగటం వల్ల నేను చూపించాను కదండి, అలా లాగటం వల్ల ఇక్కడ ముడిలాగా వస్తుంది అనమాట. ముడి పడదు, ముడిలాగా వస్తుంది. దాన్ని ఇలా తీసుకొని ఆ కలశం చెంబుకి ఇలా వేసి దాన్ని ముడివేయటమేనండి. కాకపోతే దాన్ని ఏం చేస్తానంటే ఇలా తిప్పి దీనిపైన మళ్ళీ ఇంటూ లాగా చేస్తాను. చూడండి, ఇలా ఇంటూ లాగా చేయటం వల్ల ఏంటంటే మనకి ఆ స్కేల్ అనేది కదలకుండా కొంచెం స్టెబిలిటీగా ఉంటుందన్నమాట. దానికోసం ఇక్కడ ముడి కూడా కొంచెం గట్టిగా టైట్గా వేసుకోండి, అప్పుడు అసలు కదలదనమాట. ఎందుకంటే దీనిపైనే మన సారీ అనేది నిలుస్తుంది. ఈ స్కేల్ అనేది మనం ఇమాజిన్ చేసుకోవాలి, ఇది ఒక షోల్డర్ లాగా ఉండాలన్నమాట. చూసారా, అలా కదిలిపోకుండా అలా ఉండాలి. ఈ ఎక్స్ట్రా ముడిని మీరు కట్ చేసేసేయండి. శారీ అయితే తీసుకొని వచ్చానండి. వెనుకమాల భాగం పక్కన పెట్టేసి ఫ్రంట్ భాగం మాత్రమే తీసుకుంటున్నాను. కింద క్లిప్స్ తీసేసాను. చూసారు కదా, కింద ఆ బోర్డర్ అనేది 2 పక్కల కూడా సేమ్ సైజు ఉన్నది తీసుకుంటే మనం చీర కట్టినప్పుడు కింద ఒకేలాగా కనిపిస్తుంది అనమాట. అందుకని నేను చెప్పాను ఒకే సైజు తీసుకోవాలని. అండ్ ఇక్కడైతే నేను పైన చూసారు కదా, శారీ పిన్ తీసుకున్నానండి. వెయిట్లెస్ శారీనే కాబట్టి శారీ పిన్ తీసుకున్నాను. మీరు వెయిట్ ఉన్న శారీ అయితే ముడి వేసుకొని కట్టుకోండి బెటరు. శారీ పిన్ తీసుకొని శారీ పిన్లో నుంచి ఈ మూల అనేది పెట్టేశానండి. ఈ ఎక్స్ట్రా వెనకమాల ఉన్న పార్ట్ ఎక్కువ అవ్వకుండా జస్ట్ ఇలా వెనక్కి మడిచి ఇలా పట్టుకొని కలశం దగ్గర వెనక్కి మడిచేసి ఇలా సపోర్ట్ చేసి దాన్ని ఆ ఊలుని, ఆ దారాన్ని గట్టిగా కలశానికి పైకి కడుతున్నానండి.
ఒకసారి కట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఒక్కసారి కట్టిన తర్వాత ఇంకా మనకి కదలదు. ఎందుకంటే ముందు మనము కలశం కింద పెట్టుకునేదంతా కూడా స్ట్రాంగ్‌గా సెట్ చేసుకున్నాం. 2 ఫీట్ హైట్ ఉన్నది సెట్ చేసి దానికి ఒక బ్లౌజ్ పీస్ రెడ్ కలర్ కనిపిస్తుంది చూసారా? ఒక బ్లౌజ్ పీస్ చుట్టేసి దాని పైన కలశాన్ని పెట్టానండి. సో, కదలదనమాట ఇంకా. అలా కదలకుండా ఉండేలాగా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు పవడి చెంగుని వెనక నుంచి తీసుకొని లెఫ్ట్ సైడ్ అంటే కలశానికి లెఫ్ట్ సైడ్ ఉన్న షోల్డర్ మీద వేసి దాని పైనుంచి దాని పక్క నుంచి మళ్ళీ రైట్ సైడ్ షోల్డర్ మీదకి వేశానండి. వేసి కింద ఉన్న ఎక్స్ట్రా ఖర్చునంతా కూడా ఒక ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి మళ్ళీ సారీ పిన్నే తీసుకున్నాను. ఎందుకంటే అంచు అదంతా ఉంటుంది కదా, కొంచెం థిక్‌గా ఉంటుందని ఈ సారీ పిన్స్ అయితే ఎక్కువగా హోల్డ్ చేస్తాయి కదా, అందుకని సారీ పిన్ పెట్టేసి కింద సారీకి కూడా కలిపి ఈ పిన్ పెట్టానండి. కింద వచ్చేసరికి ఇక్కడ కనిపించకుండా మనము ఏదైతే కవర్ చేయడానికి ఇలా కనిపించకుండా కవర్ చేయడానికి ఈ ఫ్రిల్‌ని కొంచెము ఇలా సెట్ చేస్తున్నాను. అండ్ కొంచెం అంటే ఇలా విప్పారినట్టు నీట్‌గా ఉంటుంది కదా, అలా పెట్టాను. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు మనం చెయ్యిని ఫిక్స్ చేసుకున్నాం. చెయ్యి వీడియో అయితే నేను ఆల్రెడీ ముందే పెట్టానండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో చూడండి. నేను ఇక్కడ మీకు పైన ఐ కార్డ్‌లో పెడతాను. డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక మంచి టిప్ అండి. ఏంటంటే శారీకి వెనకమాల మనము పళ్ళు తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తీసుకున్నాను కదా నేను. ఆ పీస్‌ని యూజ్ చేసుకొని ఆ చెయ్యికి మనకి మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటుంది కదా, అలా రావటానికనమాట. ఇలా ఫోల్డ్ చేసి ఒక పిన్ పెట్టాను. గుండు సూది లాంటిది పెట్టానండి. పెట్టేసి ఈ స్కేల్‌కి ఇక్కడ పేపర్ క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్‌ని ఆ స్కేల్‌కి, ఆ రూలర్‌కి ఆ హ్యాండ్‌కి జస్ట్ పెట్టాను. మనం హ్యాండ్ పర్ఫెక్ట్‌గా చేసుకున్నాం కదండీ! మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను ఇలాగ చాలా వీడియోస్ కూడా పెట్టాను. ఎప్పుడు ఏం ప్రాబ్లమ్ ఉండదు. చాలా బావుంటుంది. ప్లస్ ఇదెందుకు ఓపెన్ చేసేసానంటే పైనున్నది కొంచెం ఏమన్నా మనకి తీసినప్పుడు ఈ కింద బోర్డర్ దగ్గర ఏమన్నా కనిపిస్తదేమని తీసేసాను. అది కనిపించదు అనుకుంటే తీయకపోయినా పర్వాలేదు. ఇలా వేసినప్పుడు ఏమన్నా ఆ మెటల్‌ది కనిపిస్తదేమో అని తీసేసాను అంతే. సో, తర్వాత ఆ అంచుతో కవర్ చేసేసేయండి. 2 చేతులు చూసారు గదా! చక్కగా అమ్మవారికి బ్లౌజ్ పీస్ కుట్టినట్టే సెట్ చేశాను నేను. చాలా అందంగా వచ్చింది. సో, నడుముకైతే వడ్రానం పెట్టానండి. అప్పుడు కొంచెం మంచిగా నిండుగా కనిపిస్తుంది కదా అని. మీకు ఇష్టమైంది ఏమైనా పెట్టుకోవచ్చండి. ఇక్కడ లేస్ పెట్టుకోవచ్చు, ఫ్లవర్స్‌తో పెట్టుకోవచ్చు, ఎనీథింగ్ నెక్లెస్ పెట్టుకోవచ్చు. అలాగే మెడలో కూడా మన దగ్గర ఉన్న హారాలు నేను వేస్తున్నానండి. అమ్మవారికి పెట్టేటప్పుడు, కలశానికి పెట్టుకునేటప్పుడు మనం వేసుకోవచ్చని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. వేసుకోవచ్చండి. కాకుంటే ఒక్కసారి వాటిల్ని పాలల్లో ఒకసారి కడిగి మళ్ళీ మంచినీటితో శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత తుడిచి మళ్ళీ పెట్టుకోవచ్చండి. ఇలా మాకు ఒక అయ్యవారు చెప్పారు ఇలా చేసుకోవచ్చని. సో, అప్పటినుంచి మేము ఇలా చేస్తున్నాము. తర్వాత అమ్మవారి ఫేస్ అండి. ఇదైతే నేను ఆన్‌లైన్‌లో కొన్నాను. మేమైతే యూఎస్‌లో ఉంటాం కాబట్టి amazon.comలో తీసుకున్నానండి. చాలా బావుంది. ఈ అమ్మవారి ఫేస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతానండి. ఎవరైనా యూఎస్‌లో ఉన్న వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతదనుకుంటున్నాను. చూడండి. చూసారు కదా! ఇలా మనకి నచ్చినట్టు అమ్మవారిని అలంకరించుకొని, మనస్ఫూర్తిగా వరలక్ష్మి వ్రతం చక్కగా, ఆనందంగా, హ్యాపీగా చేసుకొని, ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే అండి. బాయ్. హ్యావ్ ఎ వండర్‌ఫుల్ టైమ్.